నేటి పంచాంగం వివరణ జనవరి 2, 2025 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తిథి తదియ, రాత్రి 1:07 వరకు, తదుపరి చవితి. నక్షత్రం శ్రవణ, రాత్రి 11:01 వరకు, తదుపరి ధనిష్ట. యోగం హర్షణ, మధ్యాహ్నం 2:51 వరకు. కరణం తైతుల, మధ్యాహ్నం 1:46 వరకు, తదుపరి గరిజి, రాత్రి 1:07 వరకు. వర్జం తెల్లవారుజామున 3:02 నుండి 4:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:30 నుండి 11:14 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 2:53 నుండి 3:37 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:05 వరకు. యమగండం ఉదయం 6:50 నుండి 8:12 వరకు. అమృత కాలం మధ్యాహ్నం 1:02 నుండి 2:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి 12:42 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:14 నుండి 6:02 వరకు. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణలో ఉన్న అవంతరాలు కొంత ఇబ్బందిని కలుగజేస్తాయి. ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేయాల్సి వస్తుంది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే గోచరిస్తున్నవి. ఇక ఈరోజు మేషరాశి వారికి ధనపరంగా ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మార్పుల వలన కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి ఇంట బయట ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి మిత్రులు కూడా శత్రువులుగా మారి ఒత్తిడిని కలుగజేస్తారు. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి, కాబట్టి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. అలాగే అనుకున్న కార్యక్రమాలలో ప్రతిబంధకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆదాయానికి మించిన ఖర్చులు మీద పడి ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడుతుంది, కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు ఆరోగ్య సూత్రాలు కొంచెం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. సమయపాలన పాటించడం, సమయానుగుణంగా ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం అనేది చేయడం వలన మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొత్త సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరింత పనిభారం పెరగవచ్చు. కళాకారులకు, సాంకేతిక నిపుణులకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఇక విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధించడం కష్టమే అవుతుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే వృషభ రాశి వారికి సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. అలాగే వృషభ రాశి వారి ఈరోజు బంధువులతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలించి అప్పులను కూడా తీర్చగలుగుతారు. సమాజంలో గౌరవం లభించినా ఇంట కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఎదుటి వారిని గౌరవించడం మర్చిపోకండి. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపంలో పెడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న భాగస్వామ్య సంస్థల్లో ప్రగతి అనేది కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధుల్లో మీ కృషి పట్టుదల చూసి ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి ఉన్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. విద్యార్థులు మరింత అనుకూల సమయంగా చెప్పవచ్చు. అలాగే మహిళలకి కుటుంబ సభ్యుల సహాయం అందే సూచనలు కనిపిస్తున్నవి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు శ్రీరామ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక
మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే ప్రయాణాలలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తున్నందున తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే చేపట్టిన ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేయాల్సి వస్తుంది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం చెప్పుకోదగ్గ సూచన. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మంచిది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పనిచేసే చోట సమస్యాత్మకమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారు బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి తప్పకుండా ప్రయత్నించాల్సిందే. ఇక ఈరోజు మిత్రులతో కూడా ప్రతి విషయంలోనూ విభేదించాల్సి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురై సవాల్గా మారవచ్చు. అలాగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు రద్దు చేసుకుంటారు. ఇక ప్రయాణాలలో ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. సకాలంలో వ్యాయామం, ఆహార నియమాలు పాటించడం ఉత్తమం. ఇక వాహన విషయంలోనూ నిదానం అవసరం, ఎందుకంటే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన పెట్టుబడుల సమీకరణలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం ఎక్కువై ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి సాంకేతిక నిపుణులకు కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు. ఇక విద్యార్థులు ఒత్తిడులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళలకి మనోవేదన తప్పకపోవచ్చు. ఇక మిథున రాశి వారికి రోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరులతో ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కార దిశగా సాగుతాయి. ఒక మార్గం అనేది సుముఖం అవుతుంది, తప్పకుండా వినియోగించుకోండి. ఇక చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న ఒత్తిళ్లను తొలగించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు ఎవరైతే వాహనాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నారో వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని కార్యరూపంలో పెట్టగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై మరింత హడావుడి అనేది ఏర్పడుతుంది. హడావుడిగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొని అవసరాలు తీర్చుకుంటారు. బంధువుల సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో దానిలో ఉన్న ఆటంకాలను తొలగించుకొని ఈరోజు విజయవంతంగా ప్రారంభించగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వచ్చిన లాభాలు సంతోషదాయకంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇక రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు వారికి ఉన్న చిక్కులను తొలగించుకొని అనుకూలమైన వాతావరణంలో పనిచేస్తారు. అలాగే విద్యార్థులు ఉన్నత విద్య అవకాశాలను అందుకుంటారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే కీలక నిర్ణయాలు అమలుపరచగలుగుతారు. చేపట్టిన పనులన్నీ కూడా చకచక సాగిపోతాయి. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. అనుకూలమైన తీర్పును పొందగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక కొన్ని విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయాల దిశగా సాగుతాయి. సమాజంలో మీపై గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశకు సాగుతాయి. అలాగే విలువైన వస్తువులను సమకూర్చుకోగలుగుతారు. రాబడి ఆశించిన విధంగా ఉండి అవసరాలు తీరుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన ప్రభావం అనేది ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో మరింత ప్రోత్సాహం అనేది దొరుకుతుంది. రాజకీయవేత్తలకు, కళాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు గందరగోళం తొలగి ఊరట అనేది లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకి బంధువుల ద్వారా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు దుర్గామాత స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ అనేది పెరుగుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహం అనేది మిగులుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి దైవ చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే కన్యా రాశి వారు గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు నిలకడగా ఉండక ఇబ్బంది పడతారు. ఇక కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. కాబట్టి కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆస్తి విషయాలలో మరిన్ని చిక్కులు అనేవి ఎదుర్కొంటారు. మధ్యవర్తిత్వం కూడా ఫలించదని చెప్పవచ్చు. కాబట్టి మీరు మూడో వ్యక్తికి జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడమే మీకు మేలు చేస్తుంది. కొన్ని కార్యక్రమాలు చేసేది లేక వాయిదా వేయవలసి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నవి. అలాగే కుటుంబ సభ్యులతో లేనిపోని వివాదాలు నెలకొనే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక రాబడి ఆశించిన రీతిలో దక్కక ఖర్చుల విషయంలో రాజీ పడక తప్పకపోవచ్చు. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే ఇంటి నిర్మాణాలపై ఎటు తెలుసుకోలేని పరిస్థితి నుండి బయటపడలేకపోతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి ఎంతగా ఉన్నా లాభాలు లభించడం కష్టసాధ్యమే అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో అప్రమత్తంగా మెలగాల్సిన సమయంగా చెప్పవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు కళాకారులకు చివరిలో విదేశీ పర్యటనలు వాయిదా వేయాల్సి వస్తుంది. ఇక విద్యార్థులకు ఒక ప్రకటన కొంత ఊరటనిస్తుంది. మహిళలకి కుటుంబంలో సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యా రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలు కొంత మందగించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ తప్పనిసరి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఆహార నియమాలు పాటించండి. వేళకు నిద్రించడం కూడా చెప్పుకోదగ్గ సూచన. ఇక చేపట్టిన పనులలో జాప్యం అనేది కలుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఈరోజు లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఒత్తిడిల నుండి కొంత బయటపడగలుగుతారు. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి శ్రమ తప్ప ఫలితం అనేది ఉండకపోవచ్చు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అనేది పెరుగుతుంది. బంధుమిత్రులతో మాటలు పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక తులారాశి వారికి ఈరోజు ఆదాయం సరిగా లేక రుణ ఒత్తిడిలు అనేవి అధికంగా ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బంది కూడా ఉంటుంది. ఇక దూర ప్రయాణాలు చేసే అవసరం కూడా రావచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని విరమించాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే గోచరిస్తున్నవి. బంధువులతో లేనిపోని వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంస్థలలో ఉన్న ప్రతిబంధకాలు మరింత జటిలమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం అనేది పెరుగుతుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి తీసుకునే నిర్ణయాలపై తొందరపాటుతనం అస్సలు పనికిరాదు ఈరోజు. అలాగే విద్యార్థులకు ఒత్తిడిలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు ఆంజనేయ స్వామి దండకం పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే కీలక సమయంలో ఆత్మీయుల సలహాలు స్వీకరించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత సానుకూలంగా సాగుతుంది ఈరోజు. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలలోనూ పాల్గొంటారు. రావాల్సిన బాకీలు కూడా వసూలు చేసుకోవడంలో పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు ఆధ్యాత్మికవేత్తలతో చర్చల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులు దక్కడంతో ఉత్సాహం ఉరకల వేస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. సాంకేతిక నిపుణులకు, చిత్ర పరిశ్రమ వారికి కోరుకున్న అవకాశాలు అనేవి సాధిస్తారు. ఇక విద్యార్థులకు ఊహించని అవకాశాలు అనేవి రావచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో సంతోషదాయకమైన సమయంగా చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రముఖులతో సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ఆలోచనలను అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేస్తున్న చోట నూతన అవకాశాలు లభిస్తాయి. ఇక కొత్త వ్యక్తుల పరిచయం మీకు సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ధనుసు రాశి వారి ఈరోజు గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే ధనుసు రాశి వారి రోజు అవసరాలు ఉన్నవారికి చేయూతనిందిస్తారు. కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక స్నేహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. ఇక ఏవైతే మీ ఆలోచనలు చేస్తున్నారో అవి ఆప్తులతో పంచుకోవడం వలన మీకు మంచి మార్గం అనేది దొరుకుతుంది. ఇక స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ఇంతకాలం పడిన ఇబ్బందులు తీరిపోతాయి. మీ ఆప్యాయతతో బంధువులు మరింత సంతృప్తి చెందుతారు. వివాహాది శుభకార్యాలపై వారితో చర్చిస్తారు. ఇక భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉపశమనాన్ని పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న కొద్దిపాటి అవరోధాలను ఎదుర్కొని ముందుకు సాగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఆటంకాలు తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు ఈరోజు పట్టిందల బంగారమే అన్నట్టుగా ఉంటుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మహిళల యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సానుకూలంగా సాగుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేవి వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారికి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇంట బయట ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగడం వలన లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఇక ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండడం వలన నూతన రుణ ప్రయత్నాలు అయితే సాగిస్తారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలే కాకుండా అనేక రకాల ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మకర రాశి వారి రోజు పాత రుణాలను తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు అయితే చేయవలసి వస్తుంది. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలను ఎదుర్కొంటారు. అలాగే సన్నిహితులతో స్నేహితులతో లేనిపోని వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి అనేది అధికమవుతుంది. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి కొంత తొందరపాటు నిర్ణయాలు చేయడం ఈరోజు మంచిది కాదని చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించలేకపోవడం వలన అశాంతికి గురవుతారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. అనవసరమైన వివాదాల్లో చిక్కుకొని ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని బాధపడే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా మీకు నిరుత్సాహాన్ని ఇస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం ఎంతో మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో చేసే కొత్త ఆలోచనలు విజయవంతంగా పూర్తి చేయలేక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులు కొంత మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు కొన్ని మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమవ్వండి. ఇక కుంభరాశి వారికి రోజు సన్నిహితులతో వివాదాలు నెలకొని పరీక్షగా మారవచ్చు. ఆదాయం కంటే ఖర్చులు మరింత పెరుగుతాయి. ఇక ఎంత కష్టించినా ఫలితం అంతగా ఉండకపోవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. సోదరులు కొంత సహాయం అందించినా
ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి కొంతమేర ఫలిస్తుందని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది తప్పకపోవచ్చు. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ప్రయత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులు మరింత శ్రమ పడితే కానీ ఫలితం కనిపించకపోవచ్చు. మహిళలకి మానసిక అశాంతి అనేది తప్పదు, కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే మీనరాశి వారు ఈరోజు గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే సంఘంలో విశేషమైన ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా ముందుకు సాగుతాయి. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి బయటపడడానికి ఆప్తుల సలహాలు ఈరోజు ఎంతో మేలు చేస్తాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలు అంచనాలకు తగినట్టుగానే ఉంటాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. చిత్రమైన సంఘటనలు, సమాచారాలతో ఈరోజు ఆశ్చర్యపోవడం మీ వంత అవుతుంది. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు మొత్తానికి కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. 10 మందిలో గౌరవ ప్రతిష్టలను పొందుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి గతం కంటే మెరుగైన పరిస్థితులు అనేవి ఈరోజు ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సర్దుకుంటాయి. చిత్ర పరిశ్రమ వారికి, వ్యవసాయదారులకు వారి యొక్క కళలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థుల యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.